ఈ సెషన్లో పిహెచ్పిలో ఫామ్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామో చూద్దాం. మరి పిహెచ్పిలో సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ అయిన $_get $_post ఈ రెండిటి ద్వారా ఫామ్స్లో ఉండే డేటాని కలెక్ట్ చేసుకునేదానికి మనకి అవకాశం ఉంది. అంటే HTML ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్పుట్ ఫీల్డ్స్ అయిన రకరకాల ఫీల్డ్స్లో ఉండే యొక్క డేటాని కావచ్చు, లేదంటే మనం ఆ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్లో ఎంటర్ చేసిన డేటాని కావచ్చు, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మన పిహెచ్పి ఫైల్కి సెండ్ చేయడం జరుగుతుంది ప్రాసెసింగ్ చేసుకునేదానికి. ఆ యొక్క ఫామ్లో HTML ఫామ్లో ఉండే డేటా పిహెచ్పి ఫైల్లో వచ్చి పిహెచ్పి కోడింగ్లో ప్రాసెసింగ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ గెట్ టు పోస్ట్ రెండు మెథడ్స్ ఉన్నాయి. మరి పోస్ట్ మెథడ్ ద్వారా అయితే ఎలా మనం ఈ యొక్క HTML ఫామ్లో ఉండే డేటాని సబ్మిట్ చేయొచ్చు. ఫామ్ యాక్షన్ పిహెచ్పి ఫైల్ నేమ్ ఏదైతే అది దేనికైతే మీరు ఈ యొక్క ఫామ్లో ఉండే డేటాని సబ్మిట్ చేయబోతున్నారో ప్రాసెసింగ్ కోసం ఆ యొక్క పిహెచ్పి ఫైల్ నేము ఇవ్వాలి. ఆఫ్ కోర్స్ నేను ఎగ్జాంపుల్స్లో ఇక్కడ $54_FRM1 అని ఇచ్చాను. మరి మెథడ్ ఇక్కడ యూజ్ చేసిన మెథడ్ పోస్ట్ మెథడ్. మరి పోస్ట్ మెథడ్కి గెట్ మెథడ్కి డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాం. మరి ఇక్కడ ఈ యొక్క ఫామ్లో రెండు ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి ఒకదాని నేము ఇంకొక దాని నేము ఈమెయిల్. ఓకే, సబ్మిట్ అనే బటన్ ఉంది. సో ఈ FRM పోస్ట్ అనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే దీంట్లో ఉన్న వాల్యూస్ని మనం పోస్ట్ మెథడ్ ద్వారా 54_FRM1.phpకి ప్రాసెసింగ్ కోసం పంపిస్తున్నాం అని అర్థం అన్నమాట. ఓకే, ఈ యొక్క పిహెచ్పి ఫైల్లో ఏముంది? ఎకో $_post ఆఫ్ నేమ్ అంటే ఈ యొక్క పోస్ట్ గెట్ అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ ఆ ఫామ్స్లో ఉండే ఆ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్ యొక్క కీని వాల్యూని రెండింటిని కూడా ఒక అరే లాగా వీటిల్లో స్టోర్ చేసుకుంటాయి. ఓకే, కాబట్టి ఈ యొక్క కీని పట్టి దాంట్లో ఉండే వాల్యూని ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. అక్కడ ఇన్పుట్ ఫీల్డ్కి ఒకదానికి నేమ్ అనే నేమ్ ఇచ్చాను, ఇంకొక దానికి ఈమెయిల్ అని ఇచ్చాను. ఆ రెండు నేమ్స్ని బట్టి ఇక్కడ వాల్యూస్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సో నేమ్ అంటే అక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏ నేమ్ ఇస్తామో ఆ యొక్క నేమ్ ఇక్కడ ఎకో ద్వారా ప్రింట్ కావడం జరుగుతుంది. అట్లనే ఈమెయిల్ అడ్రస్ ఆ యొక్క ఇన్పుట్ ఫీల్డ్లో HTML ఫామ్లో ఏది ఇస్తామో అది ఈమెయిల్ అడ్రస్గా ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి FRM పోస్ట్ అనేది ఫస్ట్ ఇచ్చాం. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ అని నేమ్ ఇస్తున్నాను. ఈమెయిల్ info@edusoft4u.com. ఓకే, ఇది ఒక ఇన్పుట్ ఫీల్డ్, ఇది ఒక ఇన్పుట్ ఫీల్డ్. ఇప్పుడు పోస్ట్ మెథడ్ ద్వారా మనం సబ్మిట్ చేసినప్పుడు ఇది కాస్త ఈ యొక్క డేటా మనకి దేంట్లోకి వెళ్ళింది? 54_FRM1.php ఈ యొక్క ఫైల్లోకి ప్రాసెసింగ్ కోసం వెళ్ళింది. వెల్కమ్ ఎడుసాఫ్ట్ అట్లనే యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ అని ఈమెయిల్ అడ్రస్ మనం ఆ యొక్క
HTML ఫామ్లో టైప్ చేసిన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇదే మనం ఈ యొక్క గెట్ మెథడ్ ద్వారా చేసినట్లయితే ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ యాక్షన్ 55_FRM2 PHP మెథడ్ గెట్ మెథడ్, మిగతావంతా కూడా ఇన్పుట్ ఇవన్నీ కూడా సేమ్ ప్రీవియస్ లాగానే. అయితే మెథడ్ మాత్రం ఇక్కడ గెట్ మెథడ్ ఇచ్చాం, ఇంతకు ముందర పోస్ట్ మెథడ్ ఇచ్చాం. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూసినట్లయితే మీరు గెట్ మెథడ్ ద్వారా మీరు వాల్యూస్ని సబ్మిట్ చేసినప్పుడు URL ద్వారా అవి ఆ యొక్క PHP ఫైల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లనే పోస్ట్ మెథడ్ ద్వారా పంపించినట్లయితే HTTP పోస్ట్ ద్వారా అక్కడికి రీచ్ కావడం జరుగుతుందన్నమాట. చూడండి, _get is an array of variables passed to the current script via URL parameters. URL parameters ద్వారా ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడేమో HTTP పోస్ట్ మెథడ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క గెట్ మెథడ్ ద్వారా పంపించిన వాల్యూస్ చూడండి, edusoft info@edusoft4u.com. ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఇది ఆ యొక్క 55_FRM2.phpకి ఆ ఫైల్ నేమ్ తర్వాత URLలోనే ఉన్నాయి. చూడండి, ఇది గెట్ మెథడ్ ద్వారా ఈ విధంగా జరుగుతుందన్నమాట. నేమ్ ఈక్వల్ టు edusoft అండ్ ఈమెయిల్ ఈక్వల్ టు info@edusoft4u.com. ఇట్లా URL ద్వారా గెట్ మెథడ్లో వాల్యూస్ ప్రాసెసింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఓకే, అదనమాట గెట్కి పోస్ట్కి డిఫరెన్స్. అదే మీరు పోస్ట్ మెథడ్లో డైరెక్ట్గా ఇట్లా చూడండి, పోస్ట్ మెథడ్లో సపోజ్ ABC అండ్ admin ఇప్పుడు సబ్మిట్ చేస్తే URLలో వాల్యూస్ లేవు, డైరెక్ట్గా HTTP పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది ఇక్కడ వాల్యూస్. ఇక్కడ ఎప్పుడు గెట్ ఎప్పుడు పోస్ట్ వాడాలి అనేది మెయిన్గా మనకి చూడండి, గెట్ మెథడ్ వాడామంటే మీరు పంపించిన వాల్యూస్ అక్కడ URLలో కనిపిస్తుంటాయి, విజిబుల్ టు ఎవ్రీవన్. ఇట్లా కనిపించాలి అనుకుంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ పోస్ట్ మెథడ్ ద్వారా అయితే ఇన్విజిబుల్ టు అదర్స్, బయటికి కనిపించే వాల్యూస్ ఇంటర్నల్గా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ యొక్క రెండు మెయిన్ డిఫరెన్సెస్ మీరు గమనించాలి. దాన్ని బట్టి మీరు ఏ మెథడ్ వాడాలి అనేది మీరు డిసిషన్ తీసుకోవచ్చు. గెట్ మెథడ్లో అయితే URLలో ఆ వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఫామ్ ద్వారా సబ్మిట్ చేసిన వాల్యూస్ని PHPలో ప్రాసెసింగ్ కోసం పోస్ట్ గెట్ మెథడ్ ద్వారా మనం చేసుకోవచ్చు.